పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అయింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు మరి పెంచినటువంటి పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7,000 రూపాయలతో జూలై 1వ తారీఖు స్టార్ట్ అయింది. ఇది 6వ నెల, మళ్ళీ డిసెంబర్ 1వ తారీఖున. అయితే డిసెంబర్ 1 ఆదివారం వచ్చింది కాబట్టి నవంబర్ 30వ తారీఖే మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దానిలో భాగంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. దాదాపు రాష్ట్రంలో 64 లక్షల పైన, దగ్గర 65 లక్షల పెన్షన్లు ఉన్నాయి. దాదాపు ఇప్పటికీ 80% పెన్షన్లు డిస్బర్స్మెంట్ అయిపోయింది. అందరికి ఇంటికెళ్ళి ఇస్తా ఉన్నారు. జిల్లాలో దాదాపు 2,70,000 పెన్షన్లు 80% పూర్తయింది. మచిలీపట్నంలో కూడా 30,500 సుమారుగా పెన్షన్లు బందర్ మండలం కానీ బందర్ టౌన్ కూడా కలిపి మరి ఇప్పటికి దాదాపు 78% పెన్షన్లు పంపిణీ పూర్తయిపోయింది. అంటే ఇవాళ మాట మీద నిలబడే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజలకు చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, ఇవాళ ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం.